అధికారుల నిర్లక్ష్యం, ప్రజల సొమ్ము దొంగల పాలు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలంలోని మోడల్ కాలనీలో ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వంలో పేద ప్రజలకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంటికి మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టినారు. కానీ దానిని అధికారులు నిర్లక్ష్యం చేసినారు. పెనుగంచిప్రోలు గ్రామంలో ముందుగా తుఫాన్ కాలనీ మరియు మోడల్ కాలనీ నందు నిర్మించి త్రాగునీటి పైపులు అధికారుల నిర్లక్ష్యంతో దొంగల పాలయ్యాయి. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ పైపులను గుర్తు తెలియని దుండగులు కోసుకొని వెళ్లిపోయారు. పైపులు దొంగిలించబడిన తరువాత అధికారులు హడావుడి చేయడం తప్ప ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనిని కాంట్రాక్టర్లు అధికారులు సొమ్ము చేసుకుని గాలికి వదిలేయడం వల్ల ఈ పైపులను దొంగల పాలు అయినది. ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పేద ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఈ నీటి సదుపాయం దెబ్బతినడంతో వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు తిరిగి పైపులను ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.